ఏమిటి జీవితం? అందమైన మొహం ఉన్న నేను అందమైన అమ్మాయిలతో అందంగా తిరగకుండా ఈ కుక్క మొహంలో మిగిలిపోయి ఆకలితో అలమటిస్తున్నానేంటి? ఎవర్రా నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు? ఇంత బ్యాడ్ టైం లో కూడా ఇంత గుడ్ జోక్ వేస్తున్నావు. ఓసే సౌండ్, నువ్వు నోరుముయి. లేచి 2 పీకుదా ఉన్న ఒంట్లో ఓపిక కూడా లేదు. ఆ డస్ట్ బిన్ లో తినడానికి ఏమైనా ఉందేమో ఎతుకు. రోజు వెతుకుతూనే ఉన్నాం కదరా, ఏనాడు మంచి ఫుడ్ కూడా దొరికిందే లేదు. అవునరా మామ, చాలా ఆకలేస్తుంది. ఆ గోరగాడు స్టాట్యూ అయిన రోజు నుంచి ఈ రోజు వరకు మనం ఫుల్ గా తిన్నదే లేదు. చాలా ఆకలేస్తుంది. ఆకలి ఆకలి ఆకలి. ఆ గోరగడితో పాటు నిన్ను కూడా స్టాట్యూ చేసేల్సిందే. పేడ విరగడైపోతుంది. ఇంక డస్ట్ బిన్ లో ఎతికిన చాలు. పక్క వీధికి పోయి వేరే డస్ట్ బిన్ చూసుకుందాం పదండి. శుభకార్యానికి వెళ్తే పిల్లట్టు వచ్చినట్టు తిండి కోసం వెళ్తుంటే బండి అడ్డం పెట్టాడు. అదేరా, ఇంతకీ ఎవడు? ఈడేంటి మళ్ళీ వచ్చాడు? ఊరే సన్నీ, వీడేంట్రా మన వంక అలా చూస్తున్నాడు? ఏముంది మన దగ్గర? అదే కదా బాబాయ్, మా దగ్గర తీసుకెళ్ళడానికి ఏమీ లేదు. ఈడేంట్రా మనల్ని తీసుకెళ్లిపోతున్నాడు? మామా, ఏంటి మామ ఈ కర్మ? తిందాం అనుకున్నాను నేను కుర్మ, కానీ మన రాత ఎలా రాశాడా బ్రహ్మ. నువ్వు నోరు ముయిరా రామ్ గోపాల్ వర్మ. రే తంతే మీరు వెళ్తారు బర్మ. ముందు సోదాపి సొల్యూషన్ చూడండి. పిల్లలు మనం చూడాలంటే సొల్యూషన్, ఆ డోర్ కి జరగాల సెన్సేషన్. అంటే ఏంటి మామా? అంటే ఏంటేంట్రా, ఆ డోర్ తీసుకొని బయటికి పారిపోవాలని అర్థం. ఎలా? ఎలా 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 తెలుపను. ఓకే ఓకే చెప్తాను. వసే సౌండే, మనం ఈ బండి నుంచి బయటికి చేయాలంటే రన్ను. నాకు కావాలి నీ తల్లో హెయిర్ పిన్ను. ఇప్పుడు చూస్తారుగా ఈ సన్నీ ఆడిచ్చే ఆట. ఒరే మాయ, మన పరంజ్యోతి వాళ్ళ బావ బాలుతో బజార్కి వెళ్ళిందంటరా. పాపం రా, బాలు కాస్త గాలి తీసేసిన బాల్ అయిపోయి ఉంటాడు. ముందు మీరు మాయ, ఆ సైకిల్ షాప్ సూరిబాబు గారు లేడు, వాడు ప్రతి సండే అల్లావిని తప్పకుండా షాపింగ్ తీసుకుపోతారంట. ఏటో సైకిల్ సపోర్డు ఆడే ఇంకా సైకిల్ ప్యాచీలు వేసుకోవడం మానేసి ఆడి గుండెకి ప్యాచీలు వేసుకోవడం మొదలెడతాడేమో. నేను ఊరుకోమయ్యా, ప్రధానికి ఏదో అంటాం. అలాగే నాకు కూడా సునీత షికార్కి వెళ్ళాలని ఉంది మాయా. ఏంటి షికార్కే? అవును మాయా. నీకున్న ఆర్థిక పరిస్థితికి సునీతని షికార్కి రమ్మంటే ఏం చేస్తా తెలుసా? ఏం చేద్దామయ్యా? చెప్పు చెప్పు చెప్పు. సీపిరి కట్ట తిరగేసుకుంటేస్తాయి మాయా. అయితే నేను సునీతతో డేట్కి వెళ్ళలేనా? గేట్ దాకా కూడా వెళ్ళవు. మరి అలా మాయా, ఏదన్నా ఐడియా పాడేచ్చు కదా ఏంటి? అది మన బ్యాంకులో చోటు తీస్తాను. నీ 10వ అత్త పార్వతిని పార్టీకి తీసుకెళ్ళడానికి అప్పట్లో ప్లాన్ వేసాను, అది చెప్తా నేను. చెప్పే. ముందు వాళ్ళకి ఇష్టమైన వస్తువు ఒకటి దొబ్బేయాలి. దొబ్బేసి అయ్యో పోయిందా అని ఏమీ తెలియనట్టు నటించాలి. నటించేసి వాళ్ళతో కలిసి ఆ వస్తువు నెత్తడానికి సాయం చేయాలి. చేసేసి ఎదవా, ఈ సాయం చేసే ప్రాసెస్ లో నువ్వు తిరగాలనుకున్న ప్లేస్ అన్ని తిరిగేసి మధ్య మధ్యలో ఇంప్రెసింగ్ చేసేసి లాస్ట్ లో ఆ వస్తువు ఆ అమ్మాయి చేతిలో పెట్టేసి, ఇదిగో నీకోసమే కష్టపడి ఎతికాను అని చెప్పాలి. చెప్పే ఇంకా చెప్తే ఏట్రా, పోయిన వస్తువు కష్టపడి ఎతికిచ్చావు నీ సింపతి వర్కౌట్ అవుద్ది, ఆ అమ్మాయితో డేట్కి వెళ్ళాలని నీ కోరిక నెరవేరుద్ది. కొంచెం రిస్కీగా ఉన్నా ప్లాన్ వర్కౌట్ అయ్యేలాగా ఉందమ్మయ్యా. సరే ఇంకెందు లేటు, పద అమలు చేద్దాం. అదిగోమయ్యా, అదే సునీతికి చాలా ఇష్టమైన వాచి. భలే ఉంది కదమ్మయ్యా వాచి. దాని టేస్ట్ ఏట్రా, చిచ్చి. నేను నన్నే ఉన్నాను కానీ నా సొంతంగా నా సొంత వాచింగ్ కానీ ఏమనకే. దాంతో వాచి నీతో గోచి. సర్లే ముందా పని గాని. ఏట్రా అలా మెగిలి తిరిగిపోతున్నావు? నీ ముడివేళకి ముద్దు పెట్టేస్తున్నా ఏంటి?
ఏంట్రా నీ బాధ? మాయా బతుకున్నావా చచ్చిపోయావా? చచ్చిపోయేదాకా వెళ్ళి బతికిపోయాను రా. అయినా వాళ్ళు ఏలే బొక్కలు పడితే ఆ బొక్కలు ఎట్టేస్తాడరా చూసుకోద్దా? మాయా చూసుకోలేదురా. సర్లే ఈసారి చూసుకున్నట్టు. ఏం లెటరాలు భలే ఉన్నాయి పండు మిరకెళ్ళగా. అదేంట్రాళ్ళు అలా కూడా? కొట్టలో కోసేయాలా నీకు మరి? అది ఏమనుకున్నావా అనుకున్నావు? సారీ లాల్డు చూసుకోలేదు. సర్లే పద ఆ వాచ్ అలా దక్కించుకుందాం. ఇదేంటి మాయా ఈ రోజు అన్ని ఎలా జరుగుతున్నాయి? సరే ఫ్రెష్గా రేపు వద్దాం. వద్దు నాకు ఈ రోజే కావాలి. ఒక్క లాస్ట్ ట్రై చేద్దాం ఆగు. ఎవర్రా అది? ఏం దొంగతనం చేయడానికి చూస్తున్నారా? వస్తే సౌండే పురా బన్నీ రెడీ అయ్యారా యాక్షన్ కే? నేను ఎప్పుడూ రెడీరా. లిప్స్టిక్ కూడా వేసుకున్నాను. మామా నేను రెడీ. పద ఏదో తిందాం. ఓకే గైస్ లెట్స్ బిగిన్ ద యాక్షన్. బాస్ అసలు ఏంటి ప్లేస్? చూడ్డానికి చాలా అందంగా ఉంది కదరా. అవునరా చాలా బాగుంది. మంచి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కూడా దొరికేలా ఉన్నాయి. అన్ని ఉన్నాయి గానీ చుచ్చు పోసుకోవడానికి గోడ లేదు. అవునరా ఇక్కడ బ్యూటీ పార్లర్ కూడా ఉండేలా లేవు. ఓసి సౌండే నీ అందానికి నా దిష్టి చుక్క పెట్టా. అందం గురించి కాదే కొంచెం అన్నం కోసం ఆలోచించు. అన్నం తినాలంటే మనకి డస్ట్బిన్ అయినా ఉండాలి లేదా పెట్టే మనుషులైనా ఉండాలి. ఈ ప్రదేశంలో మనుషులు ఉండేలాగే లేరు. అసలుకి ఎండ కూడా చెదగొట్టేస్తుంది. అయ్య బాబా మాయా కొంచెం అంటే దోలు తీరిపోతుండ్రా. అవును రాల్డు కరెక్ట్ టైంకి ఎస్కేప్ అయిపోయాం. లేదంటే కరెంట్ సాకెట్టి చంపేవాడు. అవును మాయా. మాయా మరి సునుత్తన్న డేట్ ఎలాగరా? ప్లాన్ ఫెయిల్ అయినట్టేనా? ప్లాన్ పీక్సేరా కానీ మన పర్ఫార్మెన్సే వీక్స్. మరి ఇప్పుడు ఏం చేయాలరా? ఏం చేద్దామా? నీకు ఆకలి వేస్తుంది కానీ వంట రాదు. అలాంటప్పుడు ఏం చేస్తావు? ఏం చేస్తాం? వంట నేర్చుకుంటాం. మాయా అర్థమైంది మాయా. ఇప్పుడు అర్జెంట్ గా దొంగతనం నేర్చుకోవాలంతే కదా. పద 20 కూడా కొట్టుకెళ్ళి 30 రోజుల్లో దొంగతనం నేర్చుకోవడం ఎలా అనే పుస్తకం కొనుక్కుందాం. 30 రోజుల ఈ లోపు దానికి 30 సంబంధాలు వచ్చి ఏదో డోకే అయిపోద్ది. వద్దు మాయా వద్దు మాయా. మరి వంట రాకపోతే ఏం చేస్తావు నువ్వే చెప్పు. మంచి హోటల్కి వెళ్ళి ఆకలి తీర్చుకుంటాం. అవును మాయా అదొక ఆప్షన్ ఉంది. వెళ్ళి తినేద్దాం పద ఆకలిస్తుంది. ఈ అబ్బాయి ఎంత చెప్పిన అర్థం కాదు నీకు. వీళ్ళెవరు ఊర కుక్కల్లా అలా కొట్టుకుంటున్నారు? మరేట్రా మంచి ప్రొఫెషనల్ దొంగని పురమాయించుకుంటాం. దొంగ అసలు వీళ్ళేం మనుషులరా ఎలా ఉన్నారు? వాళ్ళు ఎలా ఉంటే మనకెందుకే? మన మాటలు కనపడుతున్నాయేమో అడుగుదాం పద. పదండి. ఓ కొత్త మనుషులారా మీకు మా మాటలు వినబడుతున్నాయా? వినబడితే మాకు కొంచెం సాయం చేస్తారా? ఏంటి మాయా మధ్యలో దీని గోలా? ఊర్లో ఊరు కుక్కలతో పాటు బయట ఊరు కుక్కలు కూడా ఎక్కువైపోయినాయి. అయినా ఇదేంటి ఇలా ఉంది? అరే వేస్ట్ వీళ్ళకి మన మాటలు వినపట్లేదు. ఏటా అడుగుతున్నారు? అమ్మో 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 వీళ్ళ మనుషుల్లో లేరు, మానవ మృగాల్లో ఉన్నారు. కనికరమే లేదు. పదక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఏంటే వెళ్ళిపోయేది? మన ట్రాన్స్లేటర్ అక్కడ పడిపోయింది. ఇట్లా గోలకి అయిపోయింది మాయా. ఆగు ఇట్ల పని చెప్తాను. ఏంటిది?
ఒరే గుడ్డాంకాయ్, అది మా ట్రాన్స్లేటర్ రా, ఇలా ఇచ్చే. మాయా ఇందులోంచి ఎవరో మాట్లాడుతున్నారా? ఏది చూపించా? ఆ పొగ్గొట్టంగాడేంట్రా ఇలా చూస్తున్నాడు? మన ట్రాన్స్లేటర్ ఏం చేస్తాడో ఏంటో. అది కాదు, ఎవరో మాట్లాడుతున్నారు. ఇందులోంచి ఇందులోంచి కాదురా, ఎక్కడో పక్కన నుంచి. ఎక్కడి నుంచి? ఒరే చెత్త నా కొడుకల్లారా, మా ట్రాన్స్లేటర్ ఇలా ఇవ్వండి రా, మేము పారిపోతాం. ఒరే సన్నీ, వాళ్ళకి మన మాటలు వినపడుతున్నాయేమోరా? కొంపతీసి అయ్యే మాట్లాడుతున్నాయేమయ్యా? అవునరా వేస్ట్ ఫెలోస్, మేమే మాట్లాడేది. రే సన్నీ, వాళ్ళకి మన మాటలు వినబడుతున్నాయి. రే మీరేట్రా అక్కడ ఉన్నారు? ఇట్రండి. రండి. ఇలాంటి 2D వెర్సలు మీరు ఇంకా చూడాలనుకుంటే మా ఛానల్ కు లైక్ చేసి బాగా షేర్ చేసి బాగా సబ్స్క్రైబ్ చేయండి మామా.